నమస్కారం అండి. బీజేపీ వస్తుంది అన్న. బీజేపీ ఎందుకంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే మోడీ గారు ఎన్ని అభివృద్ధి లెక్కలు చేస్తున్నా అందరికీ తెలుసు. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నా అందరికీ తెలుసు. కాబట్టి బీజేపీ వస్తుంది. కన్ఫర్మ్ ఆయన్నే వస్తాడు. 110% ఆయన్నే వస్తాడు. మల్కాజిగిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హోరెత్తిస్తున్న ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయనే గెలుస్తాడు, అంతే. ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో ఈటల రాజేందర్ అభ్యర్థిగా మీరు ఎలా చూస్తారు? ఆయన ఆశీస్సులతోని మంచి నాయకుడు కాబట్టి బాగా చూస్తాం, అంతే. మళ్ళీ పక్క ఈటల రాజేందర్ గారే వస్తారు, ఎందుకంటే ఆయన కూడా చాలా మంచి మనిషి, అంతే. మల్కాజిగిరి నియోజకవర్గంలో పరిధిలో మోడీ సర్కార్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుతున్న ఈటల రాజేందర్ వాక్యాలపై మీరు ఏమంటారు? ఆయన కోసం మాట్లాడడానికి ఏం లేదన్న. ఇవో మంచోడు అంటే మంచోడు అనే చెప్తాం, అంతకుమించి చెప్పుడు ఏం లేదు, అంతే. ఈజ్ ఏ జెన్యూన్ క్యాండిడేట్, అంతే. ఆయన జెన్యూన్. నమస్తే. पक्का बीजेपी आना अब की बार 400 पार. మళ్ళీ ఇక్కడ మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించి అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు నిలబడుతున్నారు. గెలుస్తారా? 100% ఈటల రాజేందర్ గారే వస్తారు. ఎందుకు గెలుస్తారంటారు ఈటల రాజేందర్? ఎందుకంటే ఫస్ట్ బీజేపీ ఫేస్ ఒకటి మోదీ గారు, సెకండ్ వచ్చేసి ఈటల రాజేందర్ కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా చాలా మంచి చేసిండు, ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా మంచి వ్యక్తి చేసింది కాబట్టి ఆయనకే అలా ఓటమి. అలాగే ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా మంచి వ్యక్తి ఈటల రాజేందర్. ఇంకోటి ఏంటంటే మన హిందూ ప్రకారం మనం ఏమన్నా కానీ బీజేపీని గెలిపియాలా. మన హిందూ ధర్మ ప్రకారం మన రామ మందిరం కట్టించిండు, మన కళ్ళతో మనం చూసినాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఎప్పుడు వెయిట్ చేస్తున్నాం దాని గురించి, గుడి గురించి ఎన్నో సంవత్సరాల నుంచి మనం అందరూ వెయిట్ చేస్తుంటే మోదీ గారు మనకి చూపించిండు, మనకి చేసిండు. అని చెప్పిన మాట నిలబడి పెట్టిండు, గుడి కడతా అని కట్టించిండు. పార్టీ ప్రచారం మంచిగా ఉంది సార్, చాలా మంచిగా ఉంది. కానీ ఇంకా బీజేపీ రావాలని చెప్పి అందరు బీజేపీ ఓటేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మన హిందువులు ఎవరైనా కానీ అందరు బీజేపీకి ఓటేయాలా, కంపల్సరీ బీజేపీ రావాలా. సౌత్ లో కంపల్సరీ మొత్తం బీజేపీ ఫామ్ కావాలా. జై శ్రీరామ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.